వస్తుంది అంటే వదిలేస్తాడా? వదలు కదా. కానీ అలాగే ప్రతి గొర్రె గురించి దావీదుకి క్షుణ్ణంగా తెలుసు. అందువల్ల దేవుడు ఆ గొర్రెలు కాసుకునేవాడైనటువంటి దావీదుని రాజుగా సెలెక్ట్ చేశాడు. ఎవరైనా అబ్జెక్షన్ చేశారా? ఒక్కరైనా కూడా. జ్ఞానులు ఉన్నారు కదా, చదవరులు ఉన్నారు కదా, మహా తెలివిమంతులు ఉన్నారు కదా ఆ దినాల్లోనే. ఒక్కడైనా కూడా వీడేంటి గొర్రెలు కాసుకునేవాడు, వీడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారా అని అబ్జెక్షన్ చేస్తున్నాడు ఒక్కడు కూడా లేడు. వీడు పాస్టర్ లక్షణాలు కూడా లేదు అని అబ్జెక్షన్ చేసేవాడు ఎవరైనా ఉన్నారా? కాబట్టి దావీదు యొక్క నాడి, దావీదు పట్టణం అంతా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు యొక్క నడక తెలుసు, దావీదు యొక్క పడక